అలాగే నిన్న చంద్రబాబు నాయుడు మురళీమోహన్ను సంబంధించిన వాయిస్ వాళ్ళ మధ్యలో తేడా చూపించాం. అందులో అయితే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ నేను నార్మల్గా చిన్నగా మాట్లాడా, నార్మల్గా ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడా. నీకు రాదు కదా చంద్రబాబు నాయుడు, కొంచెం లైట్ వస్తుంది. నీకు ఎలా వస్తుంది? ఏం మాడుతున్నారు, ఇదేం పద్ధతిగా లేదు, చాలా ముందు వాళ్ళ తమ్ముళ్ళు ఇట్లా ఈ రేంజ్లో ఆ రేంజ్లో వస్తుంది. ఓకే, నేను నిన్న చేసింది ఎలాగంటే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఎలా ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకున్నాను. అమరావతిని ప్రపంచంలోనే తిరుగులేని రాజధాని చేసే వరకు నేను నిద్రపోను, మీ ఎవరిని కూడా నిద్రపోనివ్వను. ఒక కమిట్మెంట్తో ముందుకు పోతా ఉన్నా. ఇది నార్మల్గా మాట్లాడతాడు. అదే చంద్రబాబు నాయుడు మన బహిరంగ సభలో ఎలా మాట్లాడతాడు? చాలామంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనగానే నేను చూశాను, నేను చెప్పాను, ఆ రోజు మాట్లాడితే అది కాదని చెప్పాను, ఏం తమ్ముడు అవునా కదా ఇట్లా అంటుంటారు. అయితే బహిరంగ సభల్లో కొంచెం పెద్దగా ఉంటుంది వాయిస్, ఇంత బేస్ రాదు. ఇక్కడ మాట్లాడినప్పుడు ఆ మాదిరిగా మనం ముందుకు పోయాం, చాలా క్లారిటీగా ఇట్లా ఉండదు. నేను ఆ రోజు మాట్లాడాను, అమరావతి గురించి ఎన్నో విషయాలు చెప్పాను, ప్రపంచంలోనే తిరుగులేని రాజధాని చేస్తానని మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నిలబడ్డాను, అవునా కాదా? ఇంత గట్టిగా ఉంటుంది. కొంచెం ఇది ఇప్పుడు షార్ప్ వస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళు అట్లా వస్తుంది, అవునా కాదా. ఈ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఆయన హై పిచ్లో మాట్లాడినప్పుడు, బహిరంగ సభలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాయిస్ షార్ప్ వస్తుంది, మందం నుంచి షార్ప్లోకి వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇట్లా ఉంటుంది, గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇట్లా ఉంటుంది. అదే మామూలుగా గట్టిగా చప్పట్లు కొట్టాలి నార్మల్గా. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఇడ్లీ కావాలనుకో ఎలా అడుగుతాడు? మామూలుగా అడుగుతాడు. సో అట్లా చెప్తుంటే ఏమవుతుందంటే ఇది చంద్రబాబు నాయుడు మిమిక్రీ కాదు, ఇది చంద్రబాబు నాయుడులా లేదు అని అంటారు జనరల్గా చాలామంది. ఆయన మామూలుగా వచ్చి రాజేష్ ఒక ప్లేట్ ఇడ్లీ అమ్మా, అలాగే నువ్వు అంటే హోటల్, నీదే హోటల్ అను, ఒక ప్లేట్ ఇడ్లీ, అందులో అల్లం చట్నీ బ్రహ్మాండంగా ఉండాలి, కారం కూడా పెట్టాలి, మనకు కారం చాలా ఇష్టం, ఇట్లా ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అలా అరవరు కదా, రాజేష్ నాకు ఇడ్లీ కావాలి, అందులో చట్నీ ఉండాలి అని అనరు కదా. ఇది బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ వినిపించాలి కాబట్టి ఆయన వాయిస్ని గట్టిగా వినిపిస్తారు, గట్టిగా మాట్లాడతారు. మామూలుగా మాట్లాడినప్పుడు బేస్ ఉంటుంది. రాజేష్ ఎలా ఉందమ్మా, వ్యాపారం ఎలా ఉంది, అదే బ్రహ్మాండంగా నడుస్తుందా, అలాగే పెసరట్టు కూడా అయ్యి నాకు చాలా ఇష్టం, ఇట్లాగే ఉంటుంది. సో ఈ వేరియేషన్ తెలియని కొంతమంది సన్నాసులకి ఏంటంటే ఓకే మిమిక్రీ అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, ముందు అసలు సబ్జెక్ట్ తెలీదు. నిన్న ఒక అతను ఎవరో పెట్టాడు అనమాట, అంటే చంద్రబాబు నాయుడుది చేయమాక, చంద్రబాబు నాయుడుది అసలు నీకు రావట్లేదు చేయమాక అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఈ వేరియేషన్లు, ఈ లెక్కలు ఇవన్నీ తెలియదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు అనగానే అందరికీ నమస్కారం, ఏం మాట్లాడుతున్నారు, నేను ఆ విధంగా ముందుకు పోయాను, మీరు కూడా ముందుకు పోవాలి, ఆ విధంగా చూసుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఒక వర్షన్, ఆ వెర్షన్ కూడా అది కూడా సగం కోసేయటమే. ఇప్పుడు ఆ వెర్షన్ కూడా నేను ఒక క్లారిటీ ఇచ్చే ముందుకు పోయాను, ఎక్కడెక్కడ అవినీతి నిర్మూలిస్తున్నాను ఇట్లా ఉంటుంది. ఎక్కడెక్కడ అవినీతి నిర్మూలిస్తున్నాను ఇట్లా ఉండదు. అంటే అది చేయడంలో కూడా క్వాలిటీ లేదు, మామూలుగా చేసేది ఇంకా అసలు అర్థం కావట్లా. ఎక్కడికక్కడ ఏ చిన్న విషయమైనా సరే మేము దాన్ని అనలైజ్ చేసి డీప్గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఇంత 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 సెటిల్డ్గా చెప్తాడన్నమాట. సో అయితే ఇట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు వాయిస్. ఆయన వాయిస్ కూడా ప్రాక్టీస్ చేయాలి, 2 వెర్షన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మరి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఒక కన్ను మా వైపు వేస్తూ ఉండండి. ఓకే, బాయ్.